హాయ్ గాయస్, దిస్ ఈస్ సున్షిత్. వెల్కమ్ టు సున్షిత్ టీవీ యూట్యూబ్ ఛానల్ అండి, న్యూస్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే, యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ ఇన్ షార్ట్ ఆర్జీవి వ్యూహం మూవీ కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినదిగా ప్రజలు భావించి మొన్న రాత్రి ఆర్జీవి ఇంటి ముందు కొంతమంది టీడీపీ పార్టీ కార్యకర్తలు ఆర్జీవి దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. ఆర్జీవి చేసిన మూవీ వ్యూహం అనే మూవీ రిలీజ్ ఆపుతాము, రిలీజ్ చేయకూడదు మూవీ అని చెప్పేసి కొంతమంది టీడీపీ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సో ఇది ఎంతవరకు, దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే, ఇదంతా కూడా వాస్తవమే అండి. ఏదైతే టీడీపీ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, వేరే ఇతర పార్టీ కార్యకర్తలు కానీ ఏవైతే ప్రజలకు అంటే ప్రమాణాలు చేశారో, మాట ఇచ్చారో, ప్రజలకు ఇవి అందిస్తాము అని చెప్పేసి మాట ఇచ్చారో అవి అందించలేకపోయాయి. సో ఇదే విషయాన్ని ఆర్జీవి వ్యూహం అనే సినిమా ద్వారా ప్రజలకు చూపించబోతున్నాడు. అంటే ఇది కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన సినిమా. సో ఇది జనాలు చూసే సినిమా కాదు. సో ఈ సినిమా కనుక జనాలు చూసినట్లు అయితే టీడీపీ పార్టీ కార్యకర్తలే కానివ్వండి, టీడీపీ పార్టీ నాయకులే కానివ్వండి, వాళ్ళు చేసిన పనులే కానివ్వండి, చేయకూడని పనులు చేశారో మరి నాకైతే తెలియదు, చేయలేని పనులు కానివ్వండి, ఇవన్నీ వ్యూహం మూవీ ద్వారా ప్రజలకు చూపిస్తున్నాడు. సో టీడీపీ కార్యకర్తలు ధర్నా చేశారు, నిరసన వ్యక్తం చేశారు, దానికి అర్థం ఉంది. ఓకే, ఇందులో ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఈ మూవీ ఉండబోతుంది అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ వీడియోల ద్వారా నాకు తెలిసింది. సో ఈ ఆర్జీవి చేసే వ్యూహం మూవీని రిలీజ్ కానివ్వము అని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. చూద్దాం మరి ఈ మూవీ రిలీజ్ అవుతుందో లేదా రిలీజ్ అవ్వదో, రిలీజ్ని అడ్డుకుంటారో చూద్దాము. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో చేశారు వ్యూహం మూవీది, చూశాను నేను, యూట్యూబ్లో కూడా చూశాను. సో ఇట్లాంటి సినిమాల వల్ల ప్రజలకైతే ఎటువంటి ఉపయోగం లేదు, ప్రజలు చూసే సినిమా కాదు వ్యూహం అనేది అని నా అభిప్రాయం. సో నా అభిప్రాయాన్ని ఏకీభవించిన వాళ్ళు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వ్యూహం మూవీ జనాలు చూసే సినిమా కాదు అని కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అండ్ ఆంధ్రాలో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. సో ఈ వ్యూహం మూవీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్గా ఉంది అంటే రాబోయే ఎలక్షన్లకు ప్లస్ అయ్యేలా చేశారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. సో అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.